నోట్ రెడీ అయింది. ప్రక్రియ వేగవంతమైంది. 6 దశాబ్దాల ఆకాంక్షకు తుదిరూపు వచ్చేసింది. ఇక మిగిలింది బిల్లు పాస్ అవడమే. ఊరించి ఉసూరుమనిపించింది. అంతలోనే ఊహించని షాక్ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వం. టీ బిల్ను ఇక లేట్ చేయకూడదని డిసైడ్ అయిపోయింది. 6 నెలలలోపు ప్రక్రియను ముగించాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇంతకీ రాష్ట్ర విభజన ఎలా జరగబోతోంది? కేబినెట్ నోట్ ఏం చెబుతోంది? టీ నోట్లో ఏముందన్న దానిపై V6 స్పాట్ లైట్. అర్ధరాత్రి నోట్ రెడీ అయింది. గంటల వ్యవధిలో కేబినెట్ ఆమోదం పొందింది. 2 నెలల తాత్సారానికి చెక్ పెట్టిన యూపీఏ ప్రభుత్వం టీ బిల్ ని వేగంగా కదిలిస్తోంది. ప్రక్రియను వేగవంతం చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 6 నెలలలో తెలంగాణ స్టేట్ రెడీ. ఇంతకీ కేబినెట్ నోట్ ఏం చెబుతోంది? నోట్తో హోంశాఖ కేబినెట్ కు ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటి? కేబినెట్ ఆమోదించిన అంశాలేంటి? ఆరు దశాబ్దాల ఆకాంక్షను కేంద్రం గుర్తించింది. వివిధ దశల్లో సాగిన ఉద్యమానికి తుది రూపునిచ్చేందుకు సంకల్పించింది. అందుకే డిమాండ్కు కేంద్రం ఓకే చెప్పింది. ప్రక్రియను మొదలుపెట్టింది. అసలు ఇప్పట్లో తెలంగాణ బిల్లు ఉంటుందో లేదోనన్న సందేహాల మధ్య అనూహ్యమైన అడుగేసింది మన్మోహన్ సర్కార్. తెలంగాణ నోట్ని టేబుల్ ఐటంగా స్వీకరించిన దగ్గర నుంచి అన్నీ ఊహించని మలుపులే. కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గ ఉపసంఘానికి ఓకే చేసింది. ఒక్కరోజులోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజనను వీలైనంత త్వరగా ముగించాలని డిసైడ్ చేసింది. कैबिनेट ने अभी डिसीजन ले लिया है कि हैदराबाद आंध्र स्टेट में बाइफरकेट किया है स्टेट और नया तेलंगाना राज्य निर्माण किया है. द अप्रूवल ऑफ द कैबिनेट sought for the creation of a new state, new state of Telangana by bifurcating the existing state of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి 2 రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. నీళ్లు, నిధులు, విద్యుత్తు పంపకాలతో పాటు సరిహద్దుల విభజన, హైకోర్టు అధికారాలు, ఉపాధి అవకాశాలాంటి అన్ని అంశాలపై టీ నోట్ సమగ్రంగా చర్చించింది. అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో నోట్లో స్పష్టం చేసింది హోంశాఖ. నుంచి 73 వరకు జరిగిన ఉద్యమాలు, ఆ తర్వాత వివిధ దశల్లో ఎగసిపడ్డ ఉద్యమ జ్వాలలను టీ నోట్లో చర్చించింది హోంశాఖ. ఇక యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004లో ఇచ్చిన ఉమ్మడి కార్యాచరణలో చేర్చిన తెలంగాణ అంశాన్ని టీ నోట్లో పెట్టారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన, 23న విత్డ్రాకు దారితీసిన పరిణామాలను నోట్లో చర్చించారు. ఇక ఆ తర్వాత విడతల వారీగా జరిపిన సంప్రదింపులు, భేటీలతో పాటు శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు గురించి నోట్లో రాశారు. నీటి పంపకాలు, విద్యుదుత్పత్తి, పంపిణీ, 3 ప్రాంతాల ప్రజల భద్రత, రక్షణ, ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూసేలా తీసుకోవాల్సిన చర్యలపై నోట్లో తెలియజేసింది హోంశాఖ. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఏకకాలంలో ఖచ్చితమైన టైమింగ్తో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక విభజన తర్వాత ఏపీకి కొత్త రాజధానిని నిర్మించేందుకు కేంద్రం సహకరించాలని సూచించింది. అలాగే పోలవరానికి జాతీయ హోదా కల్పించి దాన్ని పూర్తి చేసేందుకు నిధులివ్వాలని సూచించింది హోంశాఖ. దాంతోపాటే వెనకబడిన జిల్లాలను గుర్తించి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని హోంశాఖ సూచించింది. ఇరు ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దానికి కేంద్రం సహకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
రాజ్యాంగం నిబంధనలను, గత సంప్రదాయాలను, ప్రస్తుత అవసరాలన్నింటినీ నోట్లో పొందుపరిచింది హోంశాఖ. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రం పేరు తెలంగాణగా నామకరణం చేయాలని, అందులో హైదరాబాద్తో సహా 10 జిల్లాలుండాలని సజెస్ట్ చేసింది. ఇక హైదరాబాద్ని 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా వెంటనే నిర్ణయం తీసుకుని ఆ గడువులోగా కొత్త రాజధాని ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని నోట్లో చెప్పారు. నోట్ ఇంకేం చెప్పిందంటే, కొత్త రాష్ట్రానికి గవర్నర్ దిశానిర్దేశం చేసేలా చర్యలు తీసుకోవాలి. లోక్సభ, అసెంబ్లీ స్థానాల మార్పు చేర్పులు రాష్ట్రాల ఏర్పాటు తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని, ఈలోపు యథాతథ స్థితిని కొనసాగించాలి. ఇక రాజ్యసభ సీట్లలో తెలంగాణకు 7, ఆంధ్రకు 11 కేటాయించాలి. శాసన మండలిలో 90 మంది సభ్యులుంటారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత దాన్ని కొనసాగించటమా లేదా అన్నది కొత్తగా ఏర్పడే తెలంగాణ ఇష్టాయిష్టాలకు వదిలేయాలి. ఇక శాసనసభలో ప్రాంతాల వారీగానే సభ్యులుంటారు. కాకపోతే విభజన తర్వాత అసెంబ్లీకి నామినేట్ అయ్యే ఒక సభ్యుడు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక అవ్వచ్చు. ఇక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తారు. కొత్తగా ఏర్పడే తెలంగాణ అసెంబ్లీకి కొత్త స్పీకర్, కొత్త డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కేంద్రం తెలంగాణపై వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇప్పటికి జరిగిన తాత్సారం చాలనుకుంది. ఇంకా లేట్ చేస్తే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని అంచనా వేసింది. అందుకే తెలంగాణ బిల్లును సూపర్ ఫాస్ట్గా తీసుకెళ్తోంది. నీళ్లు, నిధులతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై టీ నోట్ ఏం చెబుతోంది? పరిపాలనా విభజన ఎలా ఉండబోతోంది? ప్రస్తుత శాసనసభ కాలం వచ్చే ఏడాది జూన్ 2 వరకు ఉంటుంది. ఆ లోపు 2 రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలన్నది ఒక టార్గెట్. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి నెగ్గించుకునేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందుకే వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏ దశలోనూ ఆపేలా లేదు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు, తెలంగాణ అసెంబ్లీ ఏర్పడి ఆమోదముద్ర పడే వరకు గవర్నర్ అధ్యక్షతన పాలన జరుగుతుంది. కన్సాలిడేటెడ్ ట్రెజరీ నిధులను గవర్నర్ ఆమోదంతో ఇచ్చేలా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా గవర్నర్కు కొన్ని ప్రత్యేక అధికారాలుండేలా చర్యలు తీసుకుంటారు. ఇక ఆస్తులు, అప్పుల పంపిణీపై బిల్లులో విధి విధానాలు పొందుపరుస్తారు. భూములు, వస్తువులు, ట్రెజరీ, బ్యాంకు నిల్వలు, పన్ను బకాయిలు, రుణాల అడ్వాన్స్ల వసూళ్లు, పెట్టుబడులు, కరెంటు ఖాతా జమలు, డిపాజిట్లు, చెల్లింపులు, పెన్షన్లు లాంటి వాటి పంపిణీ విధానం బిల్లులో క్లియర్గా పొందుపరుస్తారు. రెండు రాష్ట్రాల మధ్య న్యాయంగా, హేతుబద్ధంగా, సమానంగా పంపిణీ జరిగేలా విధానాలు బిల్లులో పేర్కొంటారు. ఇక తెలంగాణకు కేంద్రం కేటాయించే నిధులెన్ని అన్నది బిల్లులో పొందుపరుస్తారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో కొత్త రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఏపీకి ఎన్ని నిధులు కేటాయించాలన్న విషయాల్ని బిల్లులో పొందుపరుస్తారు. ఇక రాష్ట్రంలో ఒకటే హైకోర్టు ఉంది. దానికి రాష్ట్రంలో మరెక్కడా బెంచులు లేవు. కాబట్టి చీఫ్ జస్టిస్ ఆదేశాలను అనుసరించి 2 రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేసే వరకు న్యాయ వ్యవహారాలన్నీ ప్రస్తుత హైకోర్టులోనే నిర్వహిస్తారు. ఇక ఉద్యోగ నియామకాలకు సంబంధించి సివిల్, పబ్లిక్తో పాటు ఇతర సర్వీసులన్నీ కేంద్రం పరిధిలోకి వెళ్తాయి. కేంద్ర ప్రభుత్వమే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఉద్యోగాల పంపిణీ విషయంలో కొత్తగా ఏర్పడే తెలంగాణకు అవసరమైన సిబ్బందిని కేంద్రమే పంచుతుంది. ఏకాభిప్రాయం కుదరకపోతే కేంద్రమే తగిన చర్యలు తీసుకుంటుంది. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకునే వరకు ప్రస్తుత ఏపీపీఎస్సీ 2 రాష్ట్రాలకు సేవలందిస్తుంది.
జలవనరుల పంపిణీ విషయంలో ఎలాగూ ఇంటర్ వాటర్ ట్రిబ్యునల్ ఉంటుంది. దాని సలహాల మేరకు బిల్లులో నీటి వినియోగ హక్కు పరిరక్షణకు సంబంధించి బిల్లులో ప్రత్యేక నిబంధనలు పొందుపరుస్తారు. ఇక ఇతర రాష్ట్రాలతో ఏపీకి ఉన్న ఒప్పందాలను కొత్తగా ఏర్పడే 2 రాష్ట్రాలు కట్టుబడి కొనసాగించేలా నిబంధనలు పొందుపరుస్తారు. అంతర్ నదీ జలాల విషయంలో రాష్ట్రాలను నిర్దేశించే అధికారం కేంద్రానికే ఉండేలా చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే వాటర్ బేసిన్ల దగ్గర వాటర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఇక విద్యుత్ ఉత్పత్తి పంపిణీతో పాటు ఏపీ జెన్కో, ట్రాన్స్కో ఆస్తులు, అప్పులను 2 రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. పంపకాల్లో తేడాలొస్తే కేంద్రం జోక్యం చేసుకుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజ్యాంగంలో 371D అధికరణను పెట్టారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మంత్రుల బృందం నిర్ణయాన్ని బట్టి దాన్ని సవరించడమో లేక తొలగించడమో జరుగుతుంది. కేబినెట్ నోట్ వచ్చిన గంటల వ్యవధిలోనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని నియమించింది కేంద్రం. ఇక కసరత్తు అంతా ఈ కమిటీ చేతుల్లోనే. 6 వారాల్లోనే మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఆ తర్వాత అసలు ప్రాసెస్ మొదలవుతుంది. ఇంతకీ మంత్రుల కమిటీ ఏం చేస్తోంది? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఎవరెవరుంటారు? రాష్ట్ర విభజనపై కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. కేబినెట్ నోటుకు ఆమోదముద్ర పడ్డ గంటల వ్యవధిలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన 10 మంది మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. టీ ప్రాసెస్ లో ప్రణాళిక సంఘం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుంది. గోమ్లో షిండే, చిదంబరం, కపిల్ సిబల్, జ్యోతిరాదిత్య సింధియా, హరీష్ రావత్, కమల్నాథ్, పలం రాజు, ఆస్కార్ ఫెర్నాండేజ్, నారాయణ స్వామితో పాటు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఉన్నారు. కొత్త రాష్ట్రం సరిహద్దులను గోమ్ నిర్ణయిస్తుంది. నియోజకవర్గాలు, న్యాయ సంస్థలు, చట్టపరమైన సంస్థలు, ఇతర పాలనా యూనిట్లను నిర్ణయిస్తుంది. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2 రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా న్యాయ, పాలనాపరమైన చర్యల్ని తీసుకుంటుంది. ఇక కొత్త రాజధానిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన న్యాయ, ఆర్థిక, పాలనా చర్యల్ని పరిగణలోకి తీసుకుంటుంది. 2 రాష్ట్రాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల ప్రత్యేక అవసరాలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యల్ని సిఫార్సు చేస్తుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని ప్రాంతాలు, జిల్లాల్లోని జనానికి శాంతి భద్రతలు, రక్షణ చర్యలకు సంబంధించిన అంశాలను కవర్ చేస్తుంది. శాంతి సుహృద్భావం నెలకొనేలా చేస్తుంది. ఫ్యూచర్లో తలెత్తే అంతర్గత భద్రతా పర్యవసనాల్ని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫార్సులు చేస్తుంది. నదీ జలాలు, నీటిపారుదల వనరులు, బొగ్గు, చమురు, గ్యాస్ వంటి సహజ వనరుల పంపిణీని పరిశీలిస్తుంది. ఇతర రాష్ట్రాలతో ముడిపడిన అంశాలను దృష్టిలో పెట్టుకుని చర్యలను సిఫార్సు చేస్తుంది. పోలవరానికి జాతీయ హోదా కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి అవసరమైన చర్యల్ని సిఫార్సు చేస్తుంది. దాంతోపాటు విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ 2 రాష్ట్రాల్లో సజావుగా సాగేలా అవసరమైన చర్యల్ని సూచిస్తుంది. ఆస్తులు, పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ రంగ సంస్థలు, అప్పులకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది. ఇక 2 రాష్ట్రాల మధ్య ఉండే ఆల్ ఇండియన్ సర్వీసెస్, సబార్డినేట్ సర్వీసులకు సంబంధించి ఉద్యోగుల పంపిణీని నిర్ణయిస్తుంది. విభజన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D అధికరణ కింద రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తుంది. రాష్ట్ర విభజనతో తలెత్తే ఏ సమస్యనైనా పరిశీలించి తగిన సిఫార్సులు చేసే అధికారం గోమ్కు ఉంటుంది.
6 నెలల్లో ప్రాసెస్ ఓవర్. అసెంబ్లీ తీర్మానం స్కిప్ చేసే అవకాశం. టైం ఫ్రేమ్తో పాటు వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాలు. తెలంగాణ బిల్లు విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆందోళనలు, రాజీనామాలు జరుగుతున్నా వెనక్కి తగ్గట్లేదు కాంగ్రెస్. ఇంతకీ యూపీఏ ప్రభుత్వం ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడానికి కారణాలేంటి? 3 ఏళ్లుగా నానుతూ వచ్చిన టీ బిల్లుకు మోక్షం కలగడానికి కారణాలేంటి? తెలంగాణ బిల్లుకు కాళ్లొచ్చాయి. టేబుల్ నోటుగా ముందుకొచ్చిన టీ నోట్ పరుగులు పెడుతోంది. తెలంగాణ బిల్లు కోసం మన్మోహన్ సర్కార్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఓవైపు ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. టీ నోటు ఆమోదంతో రాజీనామాల పర్వం మొదలైంది. అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని సొంత పార్టీ నేతల నుంచే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయినా సరే కేంద్రం మాత్రం వెనకడుగు వేయట్లేదు. సర్కారు ధీమా చూసి సమైక్య నేతలకు దిమ్మ తిరుగుతోంది. అఖిలపక్షం షిండే గారు పిలిచినప్పుడు ఏం మాట్లాడారో తెలీదా? మీకేం జడ్జిమెంట్ రాబోతుందో అని. ఆరో విభజించమన్నారు. మీ శక్తియుక్తుల్ని, మీ బలాన్ని, మీ మేధస్సును ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకోసం కృషి చేయమని కోరుకుంటా ఉన్నా. ఈరోజు తన బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా దీక్షా కార్యక్రమం అని ఎవరు చెప్తే నిజమో అబద్ధమో నాకు తెలియదు. మొత్తం మీద సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు వరుసగా రాజీనామాలు చేశారు. కొందరు ప్రధానికి, మరికొందరు స్పీకర్కు డైరెక్ట్గానో ఫ్యాక్స్ రూపంలోనో పంపించారు. ప్రభుత్వం మైనార్టీలో పడిపోతున్న సంకేతాలున్నాయి. అయినా సరే రాజీనామాలకు బెదిరేది లేదని స్పష్టం చేశారు హైకమాండ్ పెద్దలు. See, they are our colleagues. You see, they remain in the cabinet. They have expressed their concern, and we'll have to take them into confidence. We'll try our level best. You see, after all, whenever there is bifurcation of the states, these feelings are there. No one can avoid these. But we'll have to console them. We'll try to console. See, Naxal problem is there, and I'm quite confident. Even formation of the Telangana, they will completely cut down the activities of the Naxalite, and even in Simandra. Now, you see, we have considered Telangana nothing more than this. విభజన ప్రకటన వచ్చిన 10 రోజుల తర్వాత ఆంటోనీ కమిటీ వేసింది కేంద్రం. సమస్యలు ఏవైనా ఉంటే కమిటీకి చెప్పుకోమని సలహా ఇచ్చింది. కానీ దాన్ని చాలా మంది లైట్ తీసుకున్నారు. అది ప్రభుత్వ కమిటీ కాదని విమర్శించారు. అయినా 50 రోజులుగా ఆంటోనీ కమిటీ సంప్రదింపులు జరుపుతూనే ఉంది. సమస్యలను రికార్డ్ చేస్తూనే ఉంది. మళ్ళీ గతంలో చెప్పినట్టుగానే మరి ఏదైతే అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలి, దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, అప్పటిదాకా అందరం కూడా పదవుల్లో ఎమ్మెల్యేల వాటిలో కొనసాగాలనే నిర్ణయాన్ని మళ్ళీ ఇంకోసారి రీట్రేట్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ఈ యాక్షన్ ప్లాన్ ఏంటి, రాబోయే రోజులు దాని మీద కొంతమంది సీనియర్ నాయకులతో కలిపి ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేసి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ లేదా కొంతమంది సీనియర్ నాయకులతోటి అది ఈ రోజు రేపు ఒక ప్లాన్ మొత్తం కూడా డిస్కస్ చేసుకుని అనౌన్స్ చేస్తారు. దాన్ని బట్టి రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్లాలి దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నిజానికి 2009 విభజన ప్రకటన వెనక్కి తీసుకున్న నాటి నుంచే యూపీఏ సర్కార్ విస్తృత సంప్రదింపుల పేరుతో అన్ని వర్గాలు, ప్రాంతాల నేతలు, ప్రజల సలహాలు, సూచనలు తీసుకుంది. సీమాంధ్ర నేతల వైపు నుంచి విభజనకు పెద్దగా అభ్యంతరాలు రాలేదు. అందుకే వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు టీ నోట్ను వేగంగా మూవ్ చేస్తోంది సర్కారు. విభజన నిర్ణయంతో వచ్చే సమస్యలపైన సర్కారు అధ్యయనం చేసినట్లు కనిపిస్తోంది. అందుకే చర్చలు జరుపుతూ పోతే వాటికి అంతుండదని ఏకంగా ప్రధాని కామెంట్ చేశారంటే తెలంగాణపై యూపీఏ సర్కారు తీసుకున్న చర్యలేంటో అర్థం చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్తో తెలంగాణ ఖాయమని తేలిపోయింది. అయినా సీమాంధ్ర నేతలు మాత్రం చివరిదాకా ప్రయత్నించేందుకు సిద్ధమవుతున్నారు. వాళ్ల ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా లేక బిల్లుకు ఆమోదముద్ర పడుతుందా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆరు దశాబ్దాల పోరాటానికి ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది. యూపీఏ ప్రభుత్వం వేస్తున్న అడుగులే దానికి సాక్ష్యం. తెలంగాణ ప్రక్రియను ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని మన్మోహన్ సర్కార్ డిసైడ్ అయిపోయింది.
అడ్డంకులెన్ని ఎదురైనా బిల్లును పాస్ చేయించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇదే వేగంతో వెళితే 2014 ఎన్నికలు 2 రాష్ట్రాల్లో జరగడం గ్యారంటీ. ఇది V6 స్పాట్లైట్.